యాదగిరిగుట్ట రాజకీయాలంటే ఒక ప్రత్యేకత ఉంది. యాదగిరిగుట్ట రాజకీయాల్లో నెగ్గు రావడం అంత ఈజీ కాదు. యాదగిరిగుట్టలో సీనియర్ నాయకులు ఉన్నారు, కాకలు తీరిన యోధులు ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకొని మీ యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి మీరు ఎటువంటి పోరాటాన్ని చేస్తున్నారు? అసలు కర్రే ప్రవీణ్ గారు వీళ్ళందరినీ తట్టుకొని నిలబడగలుగుతారా? భగవంతుని యొక్క ఆశీస్సులు, దాంతోపాటు ప్రజల కోసం నేను చేసే పోరాటం, నా కార్యకర్తల కమిట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెట్టుకు రాగలుగుతుంది. ఎందుకంటే అలాంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ప్లస్ మాకు లోపల ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే శక్తి మాకు ఉంది. అందువల్ల కంపల్సరీ మేము నెట్టుకు రాగలుగుతాం. ఇంకొకటి ప్రవీణ్ గారు, మీరు ఖచ్చితంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మాకు తెలుస్తుంది. వాస్తవమేనంటారా? ఖచ్చితంగా కౌన్సిలర్ పోటీ చేస్తాం. ప్రతి ఒక్క వార్డులో ధీటైన జవాబిస్తాం. కాంగ్రెస్ పార్టీకి మంచి దమ్కి ఇస్తాం ఉద్దేశంతో ఉన్నాం. ఎందుకంటే అనూహ్యంగా మీరు ఎవ్వరు ఊహించలేరు. ఇన్ని రోజులకి ఎవరైతే బీజేపీ పార్టీ మీరు ఎంతమంది ఉన్నారు స్థాయి నుంచి వెళ్ళి బీజేపీ అంటే భయపడే స్థాయికి మేము తీసుకొచ్చిన పట్టణంలో. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకుంటాం. ఆ ధీమాతోటే మేము ఉన్నాం. అది ఎవరికి అర్థం కాకుండొచ్చు, కానీ తొందరలో మీరు భారీ షాకులు అన్ని నేను అదే పాయింట్కి వస్తున్నా. ప్రవీణ్ గారు కౌన్సిలర్గా పోటీ చేయడమే కాకుండా కర్రె ప్రవీణ్కు మున్సిపల్ చైర్మన్ పదవిపై కూడా కన్నుబడింది అని అంటారు. ఇది ఎట్లా మీకు సాధ్యమవుతుంది? మున్సిపల్ చైర్మన్ ఎవరైతారనే విషయం అనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఖచ్చితంగా యాదగిరిగుట్టలో మేము సుమారు 12 స్థానాలకు గాను 9 స్థానాలు గెలిచే విధంగా మేము అడుగులు వేస్తున్నాం. అది ఊహించని షాకులు ఉంటాయి. వివిధ రాజకీయ పార్టీ నేతలందరూ మా వైపు చూస్తారు. మేము ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా కూడా చైర్మన్ పదవి దక్కించుకోవడమే లక్ష్యంగా కర్రె ప్రవీణ్ ముందుకు సాగుతున్నారు అంటే కదంటారా? డబ్బే ప్రధానం అనుకుంటే మంచి మంచి రాజకీయ నాయకులు ఓడిపోయారు. డబ్బే ప్రధానం అనుకుంటే ఇండియాజ్ ఇందిరాజ్ ఇండియా అనుకుని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. కానీ డబ్బు ప్రధానం కాదు. ప్రజల మెప్పు పొందాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇప్పుడున్న రాజకీయాలు మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది కదా. డబ్బు లేకుంటే ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? అట్లా టీఆర్ఎస్ చేసే పనికిరాకుండా ఉంది పార్టీ. ఇప్పుడు ఉన్న విషయం చెప్తున్నాం. గతంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అదే విధంగా జరిగింది. నేను ఇందా కూడా చెప్పినా కదండి మీకు. ఏం చెప్తున్నా, డబ్బు కేంద్రంగా పనిచేస్తే ఈయనకు సాయం చేసాము, ఆయనకు సాయం చేసాము, ఈ ఫోటోలు పెట్టినాము, ఆ ఫోటోలు పెట్టినాం, ఇది చేసినాం, అది చేసాం. ఇది ఒక రకమైన రాజకీయ వ్యవస్థ. ఎప్పుడైతే రాజకీయ నాయకుల దగ్గర డబ్బు లేకుండా ఉంటుందో అప్పుడు కార్యకర్తను వదిలేస్తారు. అంటే కార్యకర్త నిర్మాణం అనేది అట్లా ఉంటుంది. కానీ మా దగ్గర కార్యకర్త నిర్మాణం అట్లా ఉంటుంది. కేవలం ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం, జాతీయ భావాలతో ఉంటాం. కాబట్టి మాకు డబ్బుతో మాకు పని లేదు. మా పని మేము చేసుకుంటూ పోతాం. అంటే ఇంకొకటి ప్రవీణ్ గారు, ఎన్నికల విషయానికి వచ్చేసరికి అంటే మిగిలిన గ్రామాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేసే వాళ్ళు అనేక మంది గతంలో కూడా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. యాదగిరిగుట్ట ప్రజలు ఎవరు పోరాటం చేసినా, ఎవరు ఇక్కడికి వచ్చి పోటీ చేసినా వారి యొక్క కమిట్మెంట్ను బట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తారు. కానీ మీ విషయంలో వచ్చేసరికి మీరు పోటీ చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రవీణ్ స్థానికేతరుడు, మల్లపురం వాసి అనే టాపిక్ను మీ ప్రత్యర్థులు తీసుకొస్తే మీరు ఎట్లా ఎదుర్కొంటారు? కర్రె ప్రవీణ్ అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోనే పుట్టి పెరిగాను. ఎక్కడో వేరే మండలి కాదు, లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీ కాదు. మా నాన్నగారిది సొంతం మల్లాపురం. కానీ నేను పుట్టి పెరిగింది మాత్రం యాదగిరిగుట్టలోనే. నేను స్థానికేతరుని ఏ విధంగా అవుతా? మీ ప్రత్యర్థులు ఆ విధంగా బలంగా ప్రచారం చేస్తే మీరు ఎట్లా ఎదుర్కొంటారు? చేసుకోండి అండి. ఇప్పుడు ఎవరు గుట్టలు పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. ఒకప్పుడు గుల్లపల్లి, యారిపల్లి 2 ఊర్లు మాత్రమే ఉండేది. అప్పుడు ఊర్లో ఇప్పుడున్న జనాభా ఎంత, ఇప్పుడున్న పట్టణంలో జనాభా ఎంత, మరి వీళ్ళందరూ ఎవరు? ఆ విధంగా మీ యొక్క కమిట్మెంట్ తో, మీ కార్యక్రమాలతో ముందుకు ఖచ్చితంగా. Like and subscribe.